నెల్లూరు జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు ఫీజుల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తూ పేదలను దోచుకుంటున్నారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్నేషనల్ స్కూల్స్ అని పేరు చెప్పెట్టుకుని ఇంటర్మీడియట్ పాస్ కాని వారిని టీచర్లకు పెట్టి విద్యాబోధన చేస్తున్నారని, దీనివల్ల విద్యార్థులకు విలువలతో కూడిన విద్య తగ్గిపోతుందని అన్నారు. ఇలాంటి ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరినట్టు ఆయన తెలిపారు. జిల్లాలో ఉండేటటువంటి ప్రైవేట్ పాఠశాలలో లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇంటర్నేషనల్ స్కూల్స్ అని పేరు పెట్టుకుని ఇంటర్మీడియట్ కూడా పాస్ కాని వాళ్ళని టీచర్లుగా పెట్టున్నారు. ఆ టీచర్లకు ఇవ్వాల్సినటువంటి జీతాలు కూడా ప్రభుత్వ నిబంధనలకి విరుద్ధంగా నామమాత్రపు జీతాలు ఇస్తూ పాఠశాలలు నడుపుతున్నారు. అందువల్ల క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది పిల్లలకు దూరం అవుతుంది. ఎక్కడా కూడా ఆట స్థలాలు లేవు, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదు. ఈ విషయాలన్నీ కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఈ యొక్క సమాచారాన్ని అన్ని కూడా మాకు ఆర్టీఐ కింద ఇవ్వండి. ఏ పాఠశాలలో ఎంతమంది టీచర్లు ఉన్నారో వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్, దానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు, వాళ్ళ జీతాలు మీరు బ్యాంక్ అకౌంట్ లో వేస్తున్నారా, వేసే పని గత 6 నెలలు ఎన్ని చెట్లు నాటారు, ఎవరికి టెండర్లు కట్టబెట్టారు, వాటి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సంబంధించి గత 2 ఆర్థిక సంవత్సరాల నుంచి వివరాలు కోరడం జరిగింది. వాటి మీద కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది.